అందమైన ఓ అమ్మాయి నీ ఇంటికినే అద్దెకు రానా? అద్దెకునే వచ్చానంటే అద్దె ఎంత ఇవ్వమంటావు చెప్పు. ఇలా రొమాన్స్ చేసుకుంటూ ఉండండి, కందస్వామి నెట్వర్క్ లేకుండా పోతుంది. అరే కందస్వామి నెట్వర్క్ డెవలప్మెంట్ కి నువ్వేం చేసావురా? బుద్ధి పోల్చుకున్నారు కాదు, ఇదిగోండి 5 నెలల కేబుల్ అద్దె తీసుకోండి. లక్ష్మి వచ్చింది. ఇదిగో చూడు, నువ్వు వాటితో లంచ్ తినకు, నేను నీకు కలర్ షోడా ఇప్పిస్తా. అనా నాకన్నా నువ్వు కలర్ షోడా తాగితే పైకి పోతావు. ఎప్పుడు చూసినా అమ్మాయిలతోటే పోటీ నీకు. పని పాట చెయ్యవు, ఉండరా నీ పని చెప్తాను. సార్ స్టాండు మెంటల్లా ఉన్నాడా, వినిపించుకోవట్లేదు. పనికి ఒకే ఒక్క మనిషి కావాలా? కందస్వామి కేబుల్ నెట్వర్క్. ఓ కనెక్షన్ ఇచ్చే పనా? ఏ పనైతే ఏంటి, లోపలికి వెళ్ళి చూద్దాం. సార్ రండి రండి రండి. పనికి మనిషి కావాలని బోర్డు చూస్తాను, అందుకే వచ్చాను. ఓనర్ ఉన్నారా? ఏంటి నన్ను చూస్తే ఓనర్లా కనపడటం లేదా? సారీ సార్, కొందరిని చూడగానే తెలుస్తుంది, కొందరు చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిందే. ఆ రొంబమే సరిగ్గా లేదే. ఓనర్ తోటే ఓవర్ గా మాట్లాడుతున్నావు. బయలుదేరు. సోనా, ఎలా ఉంది నా ఇంటర్వ్యూ? అనా బోర్డు పెట్టి సంవత్సరం అవుతోంది. ఊళ్ళో ఉన్న అందరికీ తెలుసు మీరు జీతం ఎవరని. ఇతను బయట ఊళ్ళో ఉన్నాడన్నా, పనిలో పెట్టుకుందామన్నా. ఓవర్ గా మాట్లాడుతున్నాడు. మాట్లాడితేనే కదా కలెక్షన్ చేసేది. అలా అంటావు? లబక్కన పట్టుకోవండి. అనా బ్యాగన్నా ఇట్రానా. ఏంట్రా వస్తున్నాడా? వస్తున్నాడు. మాట్లాడి సెట్ చేయండి. అది పిలిచారా? ఏం లేదు, పాపే నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు, పనిలో పెట్టుకో అని చెప్పింది, అందుకోసమే. నీ పేరేంటి? అలగ్. మంచి పేరే. సైకిల్ తొక్కడం వచ్చా? తెలుసు. బైక్ తొక్కడం తెలుసా? తెలుసు. లైసెన్స్ ఉందా? లేదు. అలా అయితే నువ్వు అపార్ట్మెంట్. అనా అది అపార్ట్మెంట్ కాదనా, అపాయింట్మెంట్. అంతా మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకుని ఉండు. ముందు పని చూడు, తర్వాత జీతం సంగతి చూద్దాం. ఒరేయ్, నీతో పాటు ఉంచుకో, తమ్ముడికి అన్ని పనులు చక్కగా నేర్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 24 గంటలు సేవ అనేది ఒక ఇంటికి వెళ్ళి కనెక్షన్ ఇవ్వడానికి మాత్రమే. ఇంకే కనెక్షన్ ఇవ్వకూడదు, సరేనా? అది ఎవరు చెప్తున్నారో చూడు. ఏంటి కొనుక్కుతున్నావు? కట్ చేసేస్తా. వెళ్ళు, తమ్ముడికి నేను నేర్పించు. వెళ్ళు. నువ్వు అలా పక్కకు వెళ్తే సోనాతో మాట్లాడవలసిన చాలా ఉంది. మన ఇద్దరం సరదాగా బయటకు వెళ్ళి నెట్వర్క్ కొనసాగినట్టే చంపుతా. రే పొట్టడా, రే కనెక్షన్ ఇచ్చాను, సరిగ్గా వస్తుందో లేదో మామిని అడుగు వెళ్ళు. రే కనెక్షన్ ఇచ్చేసాను రా, పిలుస్తున్నాను. పొద్దునే ఏంట్రా నీకు నిద్ర? రే లేరా, అన్నకి తెలిస్తే కోపడతారా? లే. ఆయన ఇక్కడికి వచ్చి కోపడమా, పనిచేసి అమ్మాయిని గోకడానికే టైం సరిపోతుంది. ఏడకొచ్చి పెద్ద చింపుతాడు. పోవయ్యా, నిద్రపోనివ్వకుండా. రే మనల్ని నమ్మి అప్పగించారా, పదరా వెళ్దాం. ముయ్యవయ్యా, నేను ఏడకొచ్చి 10 ఏళ్ళు అవుతోంది. ఇప్పటివరకు ఈ పాత బట్టలు తప్ప కొత్త బట్టలు ఏమీ కొనలేదు. ఆయన ముందు 3 పూట్ల తిండి సరిగ్గా పెడతాడేమో చూడు. వెళ్ళి పని చూసుకో. తిండి అనగానే గుర్తుకొచ్చింది, ఈ రోజు శుక్రవారం కదా. అవును. పద గుడికి వెళ్దాం. లేదు మామా, నాకు అలవాట్లేదు, నువ్వు ఒక్కడివే వెళ్ళొచ్చాయి. రే నేనేమన్నా మందు కొట్టడానికి పిలిచానా? గుడికే కదా రమ్మంటున్నాను. ఇలా చూడరా, ఆ గుళ్ళో పులిహార రుచి తెలిసిందంటే పూజారి కంటే ముందుగా గుడికి నువ్వే వెళ్తావు. అంత బాగుంటుందరా? పులిహార కన్నా అమ్మాయిలు ఇంకా బాగుంటారు. పద పద పద. సరే పద. ప్రాక్టికల్స్ ప్రిపేర్ చేసావా? ఈ రోజు కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి. నా ఫిగర్ వెళ్తుంది. వచ్చేస్తున్నా బంగారం. దేవుడా, ఈ రోజైనా ఎలాగోలా మాట్లాడాలి. ఇదొకటే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది.
ఎలా ఉంది మన ఎంట్రీ? అలాగే ఇంకా మొదలు పెట్టరా. రే మావా, వచ్చేసాన్రా. నీకోసం వెయిట్ చేస్తున్నాను, చూడరా. ఏ మావా, అక్కడ కాదా? ఇక్కడికి వచ్చేసానురా. సిగ్నల్ దొరకట్లేదా? ఇటు చూడరా. చూసి చూడనట్టే వెళ్తున్నావు. ఇప్పుడు సిగ్నల్ వచ్చిందా? చెప్పేది వినవే, వద్దే. అయ్యో, ఓవర్ అయినట్టుందా? ఏయ్, ఏంటి ఫాలో అవుతున్నావా? అయ్యో లేదండి, నా ఫ్రెండ్ తోటే మాట్లాడుతున్నాను. ఏయ్, అబద్ధం చెప్పుకో. నువ్వు నన్ను ఫాలో చేసేది నేను చూస్తున్నాను. ఇంకొకసారి నా వెనకాల వచ్చావో నీకంతే మర్యాద. లేదండి, నేను మీ వెనకేమీ రాలేదు. ఎవరేవాడు? వీడా కేబుల్ టీవీలో వర్క్ చేస్తున్నాడు. అందుకే నీకు కూడా కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాడా? ఏయ్, అలాగే వదలకూడదురా. ఫాలో అవ్వు. నిజమే చెప్తున్నాను. ఇప్పుడంతా వాడు నన్ను ఫాలో చేయటం లేదు. అరే నమ్మవే, ఊరికే కొయ్యకే. అడుగుతున్నాను కదా, ఈ మధ్య కనెక్షన్ బాగా వస్తున్నట్టుంది. వస్తుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? ఏంటండి రా అంటున్నారు? అవునరా, అలాగే చెప్తాను. పోకిరి. ఏంటి, నేను పోకిరియా? నిన్నే కదా చెప్పాను నా వెనకాల రావద్దని. మళ్ళీ వస్తే అలాగే చెప్తాను. అయితే పర్లేదండి, మీరు రారా పోరా అని పిలవండి. ఆహా, నా చేప వస్తున్నారే. ఏయ్, మీ నాన్న వస్తున్నారు, పదవే. మొత్తం చెప్పేసిందా? చెయ్యి చూపించి మాట్లాడుతున్నాడు. ఎస్కేప్ అయిపో. బాబా, నువ్వేనా కొత్తగా వచ్చింది? అవును సార్. ఇంట్లో టీవీ ఛానల్లో సరిగా రావడం లేదో, వచ్చేంటో చూడు. నేను వెళ్ళి చూస్తాను సార్. లారీ అద్దాలు మావయ్య. అళ్ళగు, అన్నకి పెద్దది, వాడికి నీకు చిన్నది సర్దుకోండి. ఏంటన్నా? అన్నయ్యకి వర్రీస్ ఎక్కువ, దీన్ని టచ్ చేయకూడదు. ఏయ్, పోండన్నా. రారా, నెమ్మదిగా coming. వస్తావ్. సరుకు చల్లారిపోతుంది. ఇదిగో. ఏంటన్నా ఈ రోజు ఆశ్చర్యంగా ఉంది, మందు తీసుకొచ్చారు. వదిన చితకబాది బయటికి తరిమేసిందా? పుచ్చి, నీకు తెలీదా? మీ వదిన అమావాస్య వస్తే కొండెక్కుతుంది. అయితే మీకు ఈ నెల 5వ అమావాస్యని చెప్పండి. నువ్వు మూసుకోరా. అరే తమ్ముళ్ళు, తిన్నారా? లేదన్నా. మీరు మందు కొట్టడానికి వస్తే తినలేదనే అబద్ధం చెప్తారు. నీ గురించి తెలీదా నాకు? ఒరే ఇలా చూడు, పాలవాడికి బాకీ, కిరాణా కొట్టుబడికి బాకీ, గ్యాస్ వాడికి బాకీ. ఇప్పుడు ఇవన్నీ చూసిందంటే నా పెళ్ళ నన్ను చీపురు కట్టుతో కొడుతుంది. కానీ మీరిద్దరూ తినకుండా ఉండడం చూసి నా కడుపు తరుక్కుపోతుంది. అందుకే వచ్చాను. 2 రోజుల ముందు 5,000 తీసుకెళ్లారు, ఈ లోపు బాకీ అంటున్నారు. అయ్యో, ఆ దరిద్రం గురించి అడక్కు, మాట్లాడకుండా తాగు. సరే ఓకే, చేసిరా. ఒరే చెప్పేది విను. ఆ రోజు 5,000 జేబులో పెట్టుకుని ఆ తోట వైపుగా నేను వెళ్ళానా? ఏంటక్కడ చూస్తున్నావు? అప్పులో చూడు, అదే ఫ్లాష్